సూపర్ ఎయిట్‌లో భాగంగా ఈరోజైతే ఇండియా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఆడబోతుంది. మ్యాచ్ వచ్చేసి టీవీలో చూపిస్తున్నారు కదా! చావో రేవో అన్నట్టు. ఇలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేసుకోవడం అంటే ఇండియాకి చాలా ఇష్టం. చాలా సార్లు ఇలాగే జరిగింది. సో, ఈరోజు కూడా గెలుస్తారని అనుకుందాము. కానీ ఇక్కడొచ్చేసి గెలుపనేది ఈజీనే కానీ పెద్ద రన్ రేట్‌తో గెలిచడం అనేది కష్టం ఇక్కడ. ఎందుకంటే జుంబాంబే ఇక్కడంత ఈజీగా అయితే ఓడిపోరు. అది కూడా పెద్ద రన్స్ తేడాతో. సో, ఇక్కడ వాళ్ళైతే మన ఇండియా వాళ్ళని ఎక్కువ రన్స్ కొట్టనివ్వరు. ప్లస్ ఓడిపోయేటప్పుడు కూడా పెద్ద మార్జిన్‌తో ఓడిపోరనిపిస్తుంది. సో, ఈరోజు ఇండియన్ టీమ్‌లో అయితే కొన్ని చేంజెస్ ఉంటాయి. రింకు సింగ్ అయితే ఇంటికెళ్ళిపోయాడు. అతని ప్లేస్‌లో అయితే ఇప్పుడు సంజు శాంసన్ ఆడించే ఛాన్స్ ఉంటుంది. కానీ అతను ఎక్కడ ఆడతాడనేదే కీలకం. ఓపెనర్‌గా ఆడతాడా? వన్ డౌన్‌లో ఆడతాడా? లేకుండా అంటే ఇంకొక ఆల్రౌండర్‌ని యాడ్ చేసుకొని ఇక్కడుండే బ్యాట్స్‌మెన్ ఎవరైనా తీసేసి ఆడిస్తారా అనేది ఇక్కడ ఇంపార్టెంటు. ఎలాగైతేనే పీకల దాకా తెచ్చుకున్నారు ఈ మ్యాచు. సో, ఇక్కడ గెలిచినా కానీ చానా ఉంటాయి ఇక్కడ చూసుకోవాల్సినవి. నెట్ రన్ రేట్ కావచ్చు, తర్వాత వచ్చేసి బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళని తొందరగా ఆల్అవుట్ చేయడం కావచ్చు. మ్యాచ్ ఏమంత ఈజీగా ఉండదు. మన ఇండియాకి పూర్తి కాన్ఫిడెన్స్ డౌన్ అయి ఉంటుంది మొన్నటి మ్యాచ్ వల్ల. సో, ఇక్కడ మళ్ళీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకొని గెలిచాలంటే అంత ఈజీ కాదు. అది కూడా ఒక పెద్ద మార్జిన్ సెట్ చేయాలంటే కష్టమే. ముఖ్యంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 250, 230 స్కోర్ కొట్టడం అంటే ఈజీ కాదు. వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా నగారావా కానీ, ముజరబానీ కానీ, మిడిల్ ఓవర్లలో వచ్చే సికిందర్ రజా కానీ వీళ్ళెవరు అంత ఈజీగా కొట్టించుకునే బౌలర్లు కాదు. సో, ఇటువంటి బౌలర్ల మీద 200+ స్కోర్ కొట్టడం అంటే అంత ఈజీ అయితే కాదు. అది కూడా ఇటువంటి కాన్ఫిడెన్స్ దెబ్బతిన్న టైంలో. సో, ఇక్కడ ఎలా చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒకసారి మనం ఇండియా కూర్పు చూసుకున్నామంటే ఇలా ఉండే ఛాన్స్ ఉంది. ఓపెనర్లు వచ్చేసి ఇషాన్ కిషను, తర్వాత అభిషేక్ శర్మ మీద చాలా హోప్స్ ఉన్నాయి. అటువంటివన్నీ ఇక్కడైతే మొత్తం తగ్గిపోయేటట్టు చేశాడు అతని పర్ఫార్మెన్స్ కారణంగా. ఈ మ్యాచ్లో ఎలా ఆడతారనేది చూడాలి. నెక్స్ట్ వచ్చే తిలక్ వర్మ కూడా అంత గొప్పగా ఏం ఆడడం లేదు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతని తాయి తగ్గట్టు ఇన్నింగ్స్ అయితే ఒకటి ఆడాడు ఆ రోజు యూఎస్ఏతో 84 రన్స్. తర్వాత ఏం మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ఎవరు కూడా అంతగా ఆడడం లేదు. హార్దిక్ పాండ్యా కానీ, శుభం దూబే కానీ అంత గొప్ప ఇన్నింగ్స్‌లు ఏం ఆడడం లేదు. సో, ఇక్కడ ఏదైనా అద్భుతాలు చేసి 200 కొట్టాలి కానీ, ముఖ్యంగా అయితే టాప్ ఆర్డర్ వైఫల్యం చాలా ఇబ్బంది పెట్టింది ఇండియా టీమ్‌ని. ఇక్కడ బౌలర్లు కూడా ఒక బుమ్రా, హర్షదీప్ తప్పితే అందరూ స్కోర్ ఇవ్వడం కానీ, ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్‌ని తీసుకొచ్చితే కొట్టిన దెబ్బ అయితే చాలా పెద్ద దెబ్బ ఇండియాకి. అతని ప్లేస్‌లో అక్షర్ పటేల్ తీసుకొస్తారు ఈరోజు అనిపిస్తుంది. సో, ఇప్పుడు కూడా తేకుండా అయితే ఇంక దాన్ని ఎవడు ఏం చేయలేడు. నెక్స్ట్ జింబాబ్వే కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ చూశారు కదా ఇండియా కొలాప్స్ ఎలా అయ్యేది. ప్లస్ వీళ్ళ బ్యాటింగ్ ఎలా స్టార్టింగ్‌లోనే అవుట్ అవుతున్నారు కదా బ్యాట్స్‌మెన్స్. సో, ఇవన్నీ ఒక ప్లాన్‌తోనే వస్తారు. అభిషేక్ శర్మను అవుట్ చేయడం కావచ్చు. ఇక డైరెక్ట్ వచ్చేసి సికిందర్ రాజా కానీ, రియాన్ బుర్లా కానీ బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరో ఒకరిని తీసుకొని పోవడానికి. సో, ఈ మ్యాచ్ అయితే అంత ఈజీగా జరగదు. వాళ్ళు కూడా మంచిగా పోటీ ఇస్తారు. ముఖ్యంగా ఇండియా ఉన్న ప్రెజర్‌లో అయితే అంత ఈజీ కాదు. ఇక్కడ పెద్ద మార్జిన్ సెట్ చేసి గెలచడం అంటే అందరూ వచ్చేసి పెద్ద పెద్ద ప్రయోగాలు అయితే చేస్తున్నారు యూట్యూబుల్లో వాటిల్లో. ఎలా అంటే ఇన్ని మార్జిన్స్‌తో గెలిస్తే ఇంత రన్ రేట్ వస్తుంది ఇవన్నీ. అంతేం అవసరం లేదు. ఇండియా వచ్చేసి 2 మ్యాచ్‌లు గెలచాలి. వెస్టిండీస్ వచ్చేసి ఒక మ్యాచ్ ఓడిపోవాలి. అంతే తేడా. అప్పుడు సింపుల్‌గా ఇండియా అయితే క్వాలిఫై అవుతుంది. కానీ వెస్టిండీస్ చేతిలో ఇండియా ఓడిపోతే అంతే కదా! వాళ్ళేం చిన్న టీమ్‌గా ఆడడం లేదు. కానీ ఇక్కడేందంటే వ్యూస్ కోసమో, లేకుంటే వాటి కోసమో యూట్యూబ్‌లో వీడియోలయితే మరీ దారుణంగా చేస్తున్నారు. ఏదో వాళ్ళంతా పెద్ద లెక్కల మాస్టర్ల మాదిరి కాలిక్యులేషన్ చేయడం గానీ, అక్కడేం పెద్ద లేదు. 2 మ్యాచ్‌లు ఉన్నాయి. 2 గెలిచాలా. వెస్ట్ ఇండీస్ ఒక మ్యాచ్ ఓడిపోవాలి అంతే. ఆల్రెడీ జింబాబ్వే అయితే అంత క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ లేవు. సింపుల్ ఇక్కడ. సో, ఇండియా బాగా ఆడాలి. పెద్ద రన్స్ తేడాతో గెలిచాలి. లేదా వాళ్ళని తొందరగా ఆల్అవుట్ చేసి ఎక్కువ మార్జిన్స్‌తో గెలిచాలి. ఇంతే ఏం లేదక్కడ. జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ కూడా చాలా మంచి ఫామ్‌లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్‌లో అలా జరిగింది కానీ, ఇక్కడైతే అంత ఈజీగా వాళ్ళు మన ఇండియాకి ఛాన్స్ ఇవ్వరు. ముఖ్యంగా బెనెట్ ఓపెనరు మంచి ఫామ్‌లో ఉన్నాడు. తర్వాత సికిందర్ రజా కానీ, రియాన్ బల్ కానీ, ఆఖరికి లాస్ట్‌లో వచ్చే ఇవాన్స్ కానీ ప్రతి ఒక్కరు అంతో ఎంతో ఆడుతున్నారు. సో, తొందరగా ఆల్అవుట్ అవుతారు. మనం తొందరగా ఒక 7 ఓవర్స్ లోపల చేయొచ్చు. ఇలాంటివి ఏం జరగవు. వాళ్ళేమంత ఈజీగా కూడా ఆల్అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. బాగానే ఆడుతున్నారు వాళ్ళు. సో, ఇక్కడొచ్చేసి కొడితే గట్టిగా కొట్టాలి మన ఇండియా టీము. ఈజీగా అయితే జింబాబ్వే ఓడిపోరు. వాళ్ళు కూడా మంచిగా పోరాటం చేస్తారనిపిస్తుంది. ఇండియా సెమీస్‌కి క్వాలిఫై కావాలంటే ఓన్లీ ఒకటే. 2 మ్యాచ్‌లు గెలిచాలి. వెస్టిండీస్ ఏదో ఒక మ్యాచ్ ఓడిపోవాలి. సో, ఈజీగా అయితే అప్పుడైతే క్వాలిఫై అవుతారు. నెట్ రన్ రేట్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఒకవేళ వెస్టిండీస్‌తో ఓడిపోతే ఇంటికే.
దాంట్లో ఏముంది? కానీ యూట్యూబర్స్ కానీ, ఫేస్‌బుక్‌లో కానీ ఇక్కడ అనలిస్ట్‌ల మాదిరి ఫీల్ అయ్యి టేబుల్స్ వేసి ఇట్ట గెలిస్తే ఎంతొస్తది? ఇదంతా ఏం అవసరం? నాకు తెలిసి వీళ్ళు ఐఏఎస్ ఎగ్జామ్‌కి కూడా అంతగా ప్రిపేర్ అవ్వరు. ఎందుకంటే ఇక్కడ వ్యూస్ వస్తాయి కదా! సో, దానికోసం అయితే చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఇవన్నీ ఏం అవసరం లేదు. సింపుల్ 2 మ్యాచ్‌లు గెలిచాలి. బిగ్ మార్జిన్స్‌తో గెలిచాలి. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ ఇండీస్ ఒక మ్యాచ్ ఓడిపోవాలి. సరిపాయే ఏముందాడ? వెస్ట్ ఇండీస్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిందనుకో సరిపోతుంది. లేదా ఇండియా చేతిలో ఓడిపోయిందంటే సరిపోతుంది. దానికేం పెద్ద లెక్కలు వేయాల్సిన అవసరం లేదు. సో, ఇండియా అయితే బాగా ఆడాలని కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ అంత ఈజీగా అయితే ముంబై కూడా ఓడిపోదు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.